తెలంగాణలో పొలిటికల్ స్పాట్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న వైఎస్ఆర్సీపీ ఆరోపణలతో ఏకీభవిస్తారంటే 64% మంది ఎవరని మిగతా మంది కాదని అంటున్నారు ఇంద్రసేన్ రెడ్డి గారు. ఇందాక కొద్దిసేపటి క్రితం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ బీజేపీకి కమిట్మెంట్ ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో 100 అంశాలు ఉంటాయి, అందుకు ఇది ఒక అంశం అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ వాదం బలపడాలన్నా, తెలంగాణ రాష్ట్ర సాధ్య ఏర్పాటు కావాలన్నా, కేంద్రం మీద ఒత్తిడి తేవాలంటే టీఆర్ఎస్ ఎక్కువగా బలపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. మరి మీరు ఎలా చూస్తారు? నేను వారు చెప్పింది వాస్తవం. మాకు అన్ని విషయాలు, ఈ దేశం యొక్క సమగ్రత, ఈ దేశం యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ, రూపాయి వాల్యూ, ధరలు, ఇవన్నీ మేము పట్టించుకోవాలి. కానీ ఏది చెప్పినా మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ విషయంలో ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మేము కమిట్మెంట్ అయినాం కాబట్టి పార్లమెంట్లో మాట్లాడడం, పార్లమెంట్ బయట మాట్లాడినాం, మా నాయకులందరూ కూడా మాట్లాడినారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణ తెస్తామని చెప్పాం. అయితే వారు ఏమన్నారంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటి దానికి ఈరోజు ప్రజలు ఇంకా అర్థం చేసుకోవటం లేదు. 20 పార్టీలు దేశంలో ఉండొచ్చు, 20 పార్టీలలో అందరికంటే అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళను మాత్రమే ప్రెసిడెంట్ పిలుస్తాడు, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని చెప్పి. లేదా పీపుల్ అలయన్స్ గా ఉండేటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉంటుందో వాళ్ళు కనుక సింగిల్ లార్జెస్ట్ గా వచ్చినట్లయితే వాళ్ళని పిలిచేటువంటి అవకాశం ఉంది. అందుకనే 200 సీట్లు బీజేపీ గెలిచి 201 సీటు కనుక కాంగ్రెస్ గెలిచినట్లయితే కాంగ్రెస్ ను ఫామ్ చేయమంటారు. కాంగ్రెస్ ను ఫామ్ చేయమన్న తర్వాత మిగతా పార్టీలను సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఆ యొక్క మ్యానిపులేట్ చేసేటువంటిది ఉంది. కాబట్టి మేము 17 సీట్లు గెలిచి బీజేపీ మేము సపోర్ట్ చేస్తాము, తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పినా ప్రెసిడెంట్ దాన్ని కన్సిడర్ చేయడు. కాబట్టి అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 10 సంవత్సరాలను తెలంగాణ ఇవ్వలేదు, రాబోయే 2 రోజుల్లో ఇచ్చే ప్రశ్నే లేదు. అందుకనే ఇతర పార్టీల ద్వారా కాకుండా డైరెక్ట్ గా బీజేపీని గెలిపించడం ద్వారానే తెలంగాణ వస్తుంది. దీన్ని కాదని చెప్పి తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా దీన్ని కాదని అంటారా? రాజ్యాంగం తెలిసినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు, పార్లమెంట్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏదైనా టీఆర్ఎస్ తో ప్రీ పోల్ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే టీఆర్ఎస్ ప్రస్తుతం ఒంటరిగానే క్లారిటీతో నిర్ణయం తీసుకున్నారు, అయినప్పటికీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారు? బీజేపీ విషయంలో టీఆర్ఎస్ అనేటువంటిది విశ్వసనీయమైనటువంటి పార్టీ కాదు. మేము భారతీయ జనతా పార్టీగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే 2 సార్లు మేము ఆ పార్టీకి సపోర్ట్ చేసినాము. మేము తెలంగాణకు అనుకూలమని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు మాతో రాలేదు. కనీసం హైదరాబాద్, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో మా క్యాండిడేట్ ఉండే, వాళ్ళ క్యాండిడేట్ లేకుండే, వేరే వాళ్ళు ఎవరు లేకుండే, కనీసం సపోర్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండే. అటువంటి వాళ్ళు మాతో వస్తారనేటువంటి మేము ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఆరని కూడా ఆ దిశగా మా వైపు మేము ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయండి అని చెప్పి మా వాళ్ళు అడిగినారు, అయినా కానీ సపోర్ట్ చేయడానికి సిద్ధం కాలేదు. అదే కాకుండా 2009లో ఎవరైతే మేము యునైటెడ్ కాంగ్రెస్ అదే ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి సమైక్యాంధ్ర కొరకు ఉన్నటువంటి సిపిఎంతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళకి అది వర్తిస్తుంది. కానీ మేము వాళ్ళ దగ్గరికి పోలేదు, వాళ్ళని అడగలేదు, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ రాదు. వాళ్ళు మా విశ్వసనీయమైనటువంటి పార్టీ కాదనేటువంటిది మా అభిప్రాయం. వినయ్ భాస్కర్ గారు 2 అంశాలు రంగారెడ్డి గారు చెప్తా ఉన్నారు. వలసలు వెళ్ళేటువంటి వాళ్ళు కేవలం టీఆర్ఎస్ ఇది చేస్తోంది, కేవలం టీఆర్ఎస్ లో ఏదో వెళ్ళినట్లయితే ఏదో పదవులు వస్తాయనేటువంటి దృష్టితో పోతున్నారు తప్ప వీళ్ళు బ్రైడ్ ఒక లుక్ లేదు అనేటువంటిది ఒకటి ఉంది, బ్రాడ్ లుక్ లేదు అనేటువంటిది. 2వ అంశం బీజేపీని కలుపుకోవడంలో మీకు అంత విశ్వసనీయత లేదు టీఆర్ఎస్ కి, కేవలం బీజేపీ కలుపుకోకుండా మీరు రాజకీయ అవసరాల కోసమే చూసుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. ఈ రెండిట్లో ఎలా సమాధానం చెప్తారు? ఈరోజు పెద్దలు రంగారెడ్డి గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళందరినీ కూడా దయచేసి ఇదేదో లబ్ధి కోసం చూడొద్దని చెప్తున్నా. ఒక సమైక్యవాద పార్టీకి మద్దతుగా తెలుపుతున్నటువంటి ఆ కోణం నుంచి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలంగాణ జాతి అంతా కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం కోరుతున్నారు? ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించే పార్టీలో చేరండి అని చెప్పి ప్రజలు అక్కడి నుంచి ఒత్తిడి
చేస్తున్నారు కాబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడవాలని చెప్పి ఇప్పటి వరకు తెలంగాణ వాదులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీల పార్టీలో కానీ ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా ఆ పార్టీలో ఆ వేదికల పైన అధినాయకత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ పార్టీ స్టాండ్ తెలిసింది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలతో పోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు కూడా ఈ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు. ఒకటి. రెండోది ఇంద్రసేన అన్నట్టు గతంలో కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి బీజేపీ ప్రకటించింది కాకినాడ శ్రీరామని అనుకుంటా. కానీ దాని తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలకు మరి విభజించిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు తెలంగాణ అంశానికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు సీమాంధ్ర నాయకుల ఒత్తిడి మేరకు బీజేపీ మాట తప్పింది కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పార్టీ పైన విజయించలేదు. ఇంకోటి ఇంట్రెస్ట్ అన్నాడు మా పార్టీ పైన బీజేపీకి విశ్వసనీయత లేదు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వసనీయత ఉన్నది, నమ్మకం ఉన్నది. ఈ పార్టీ ద్వారా తెలంగాణ వస్తుందని మరి నమ్ముతుంది కాబట్టి తెలంగాణ జాగ్రత్త కూడా టీఆర్ఎస్ పార్టీ అంటున్న విషయాన్ని ఇంద్రసేన గమనించాలని విషయం చేస్తారు. తెలంగాణ వాదం కాంగ్రెస్ పార్టీలో ఉంది. తెలంగాణ వాదాన్ని వినిపించే నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీ లాంటి పార్టీ ముందుకు వచ్చింది. కేవలం టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళే తెలంగాణ వాదులు, ఇతరులు ఎవరు కాదు అని అనడం ఎంతవరకు సమంజసమైనది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చెప్తుంది. వినయ్ భాస్కర్ గారు ఈరోజు ఒకసారి మీతో మాట్లాడతారు. వినయ్ భాస్కర్ గారు సరే వినయ్ భాస్కర్ గారు ఏమంటారు అంటే తెలంగాణ నడతన ఒక విషయం గుర్తు నడతన నేను మాట్లాడి మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. వాదులు ఉన్నారు. ఇప్పుడు మరి వినయ్ భాస్కర్ ఏమంటారు తెలంగాణ కోరుకున్నటువంటి వ్యక్తులంతా టీఆర్ఎస్ పార్టీ వస్తే తెలంగాణ వస్తుంది. ఏ విధంగా వస్తుంది తెలంగాణ వాదులంతా కోరుకునే వ్యక్తులు అన్ని పార్టీల్లో ఉంటే అన్ని పార్టీలను ప్రెషర్ చేసి మన పార్టీ కూడా ఖచ్చితంగా తెలంగాణకు ఎంతో కొంత అనుకూలంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఉంటే ప్రెషర్ పెరిగి అన్ని రాజకీయ పార్టీలపై ప్రెషర్ పెరిగితే తెలంగాణ వస్తుంది తప్ప అందరూ ఒకళ్ళ మూకుమ్మడి దాంట్లో ఒకళ్ళు కట్టగట్టుకుని ఉంటే తెలంగాణ ఏ విధంగా వస్తుంది? అది ఒక జాతీయ పార్టీ లేకుంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఏ విధంగా వస్తుంది? మీరు అంటే 100 సీట్లు గెలుస్తారు అనుకోకపోదు 15 మంది ఎంపీ సీట్లు గెలుస్తారంటే ఏం చేస్తారు? మీ బదులు మీరు చేసుకుంటే తప్ప తెలంగాణ కూడా సాధిస్తారు. కాబట్టి ఇదంతా టీఆర్ఎస్ పార్టీని కూడా వాళ్ళు చెప్పేటటువంటి వాయిస్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు చెప్పినట్టు అంత నిజాయితీ అనుకుంటే ఈయన ఎందుకంటే జేఏసీ చెప్పినటువంటి మాట టీఆర్ఎస్ పార్టీ వినే పరిస్థితి లేదు. జేఏసీ నిజాయితీని ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తే అంటే వీళ్ళకి లాభం అయితేనే వాళ్ళు అవుతారు. ఒకవేళ ఇతరు రాదంటే రానియకుంటే కట్ట చేసే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ ఎవరు చెప్తా ఉన్నారు మేము ఇస్తాము వాళ్ళ 100 రోజులు ఇస్తామని చెప్తే ఎందుకు మీరు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఎవరు తెలంగాణ వద్దు అంటున్నారు. నాగం తెలుగుదేశం పార్టీలు అనుకోరు. ఎందుకు మీ పార్టీలు కలిపిపోయారు? జేఎస్లు ఎందుకు కలియలేదు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే అంటే ఇక్కడ స్వార్థం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు అన్నట్టు ఎందుకంటే వినయ్ భాస్కర్ అన్నట్టు తెలంగాణ వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలు చేరితే తెలంగాణ వస్తుందనే నమ్మకం అసలే లేదు. ఇంకా కాకపోతే అన్ని పార్టీలు ఉంటే ఇటు కాంగ్రెస్ పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీలు కానీ బీజేపీ పార్టీలు కానీ తెలంగాణ వాళ్ళంతా ఆ పార్టీలో ఉంటేనే తెలంగాణ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిపోతేనే ఆగిపోయారు. వినయ్ భాస్కర్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు నర్సన్ అన్నట్టు మీ పార్టీలో ఉన్నారు, మీ మాట ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన వినయ్ భాస్కర్ గారు మా మాట వినేపటికేనే మనం మీరు ముందు ఏమన్నారు? మీరు అఖిలపక్షం మీద చెప్పమన్నారు. అఖిలపక్షం చెప్పారు మొన్న అఖిలపక్షం మీద నడవు మీ మానవులు చర్చించుకోవాలి. మీ మానవులు తెలంగాణ వాళ్ళు ఎందుకు చర్చించుకుంటున్నారు? మొన్న మా మానవులు చంద్రబాబు గారు పాదయాత్ర వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణలో జై తెలంగాణ జై తెలుగుదేశాన్ని బోనం ఎత్తుకుంటే జై తెలంగాణ అనేది మల్పించి జై తెలుగుదేశాన్ని బోనం ఎత్తుకున్నటువంటి సంస్కృతి అన్ని మీరు వినయ్ భాస్కర్ గారు కాగమ్మ కథం చెప్పేసి కావాలి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలు ఇలాంటి ఒక నిజం. రెండోది జేఏసీ నచ్చండి మీరు ఏంటంటే రెండోది జేఏసీ చెప్పినట్టు ఇల్లే అన్నారు. జేఏసీ చెప్పినట్టు మీరు రాజీనామా చేయమంటే చేస్తాము. మీరు రాజీనామా బదులు మీరు ఏం చేస్తున్నారు? రాజీనామాలు మీరు రాజీనామా చేసారా? మేము కార్యక్రమం చేసినాం. 1000 రూపాయలు చేసినాం. రాష్ట్ర రూపాయలు
చేస్తాం, ధర్నాలు చేస్తాం, అన్ని చేస్తాం, చేసి మేము పోలీస్ స్టేషన్లో పోయినాం, జైలు పాలైనాం. మీ తెలుగుదేశం నాయకులైనా ఇంతెందుకు మీ టీడీపీ ఫోరం కన్వీనర్ దయాకర్రావు ఎక్కడ పడ్డాడంటే ఇక జేసీ కార్యక్రమం ఇస్తే ఎక్కడ పడ్డాడు దయాకర్రావు? వినయ్ భాస్కర్ రాజీనామా నిజాయితీ చేసిన మేమే తెలుగుదేశం పార్టీ నిజాయితీ 34 రాజీనామా చేసాం. రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ పార్టీ సీట్లు నేను చెప్పేది ఈ టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఇంకో కొంచెం ఉంది. దయచేసి మీ లాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి, బయటికి రావాలి. బయటకు వచ్చి గట్టిగా తెలంగాణ ప్రజలు పచ్చారా మీరు పోరాడాలి. అప్పుడే మీరు ప్రజలు నమ్ముతారు. మేము తెలంగాణ పార్టీలో ఉండి పోరాటం తప్ప మీలాంటి వచ్చి పోరాడాల్సిన వినయ్ భాస్కర్ గారు నిన్న గుర్తుంచుకోవాలి. 96లో కూడా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, బూటగా ఎన్కౌంటర్లు, ఇక్కడ జరుగుతున్న వరం దోపిడీ గురించి మా సోదరుడు వినయ్ భాస్కర్ గారు ప్రస్తావించినప్పుడు తెలంగాణ అనే పదం వాడద్దని చెప్పిండు టీడీపీలో. ఒక్క నిమిషం వినయ్ భాస్కర్ గారు అప్పటి నిన్న కూడా మన వాళ్ళని తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి పార్టీ మీది. వినయ్ భాస్కర్ గారు మీ కేసీఆర్ మాట్లాడిన అసెంబ్లీలో 6 బాగుంది అని మాట్లాడండి. చరిత్రను వినయ్ భాస్కర్ గారు ఎందుకంటే చరిత్రలో ఎవరేం మాట్లాడి మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఏం మాట్లాడితే మిగతా పార్టీ ఏ విషయంలో ప్రజలు గమనిస్తున్నారు. మా దగ్గర చిత్తశుద్ధి ఉంది కాబట్టి 13 ఏళ్ల నుంచి మరి టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది, సమైక్యవాదులతో కలబడ్డది. ఈ రోజు ప్రజల ఆకాంక్ష మీద పోరాడుతున్నది. తెలంగాణ సాధించి తీర్థము టీఆర్ఎస్ పార్టీ. సీట్లు ఇంకొక మాట అన్నారు. టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఎవరైనా, లేకపోతే కేసీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మహానాడు లాంటి తీర్మానం ఏ విధంగా చేయాలి మీరు ఒకసారి చెప్పినట్లయితే ఆ తీర్మానాన్ని మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దాని మీద సంతకం పెట్టించుకొస్తాము, అంత ధైర్యంగా మేము ఉన్నాం తెలంగాణ విషయంలో అని చెప్తున్నారు. నేను చెప్తున్నానండి, ప్రజలు చెప్తున్నానండి. జై తెలంగాణ అనుకూలం కాదు, తెలంగాణ కట్టుబడి ఉన్నది కాదు, తెలంగాణ అనుకూలము, తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఈరోజు బయ్యాల విషయంలో చెప్పండి. చాలా జరిగినా నీళ్లు దోషం జరిగినా కూడా డ్యూయల్ స్టాండ్ మాట్లాడేది టీడీపీ అండి. కేసీఆర్ గారు, హరీష్ గారు చెప్పేది కాదు. తెలంగాణ ప్రజలు ఏం చెప్తున్నారు తీర్మానం చేయండి. వినయ్ భాస్కర్ అడుగుతున్నారు. బిఎల్ టోలన్ గారు తెలుగుదేశం పార్టీ తెలియలేదు, బాబ్లీ విషయంలో పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఏమన్నారు, 2 రోజుల గురించి ఏం పట్టించుకుంటారని ఈజీగా మాట్లాడలేదు. మీరు బాబ్లీ కట్టినాక మీరు మాట్లాడతారు అంటే మీకు సమస్య జరిగినప్పుడు మాట్లాడలేదు. బయ్యారం నుంచి 1,60,000 ఎకరాలు రాజశేఖర్ దాడబట్ట చేసినప్పుడు వీళ్ళు భాగస్వాములు గారా? ఇదే హరీష్ రావు, ఇదే కేసీఆర్ వాళ్ళు ఆ రోజు మేము వ్యతిరేకించి పోరాటం చేసాం, ఎందుకంటే చేశాం. ఇదే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగింది మీరు మాట్లాడరు. అయితే తెలంగాణ విషయానికి చాలా స్పష్టంగా మానాడులో చాలా స్పష్టంగా మేము తెలంగాణ 2008 నుంచి కట్టుబడి ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా రాసాం. ఇంకేం రావాలి అందుకు? ఒకటి మీరే స్వార్థం కోసం మాట ఈయన మీరు ఇప్పుడు వినయ్ భాస్కర్ లాంటి వ్యక్తి తెలంగాణలో మానాడు తర్వాత నిజంగా వాళ్ళు స్వాగతం అనుకుంటున్నారు, మమ్మల్ని అభినందిస్తారు అనుకున్నాం. మీకు ఎందుకంటే మీకు నిస్వార్థంగా కూడా తెలంగాణ రావాలంటే తెలుగుదేశం పార్టీని స్వాగతించాలి. పదం అనేది లాంగ్వేజ్ అనేది తప్పు చేసి కాదండి. ఉద్దేశం ఏమిటి? దాని ఇంకా ఉద్దేశం లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ 10 జిల్లాలో లాంగ్వేజ్ వాడతారు, నిజామాబాద్ లాంగ్వేజ్ వాడతారు, రకరకాల భాష వాడతారు. అంటే దాని గురించి కాదు. అంటే అభ్యంతరం వల్ల ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడింది అని అనుకున్న తెలంగాణ అంశానికి సంబంధించి 2008లో వాళ్ళకి అభ్యంతరం వల్ల ఒకటే, తెలుగుదేశం పార్టీ బలపడద్దు, వాళ్ళ అభ్యంతరం మనం ఏం చెప్పినా వాళ్ళు చెప్తూ ఉంటారు దాని గురించి. అందుకని వాళ్ళ గురించి మేము ఆలోచించే అవసరం లేదు. మేము తెలంగాణ ప్రజలకు సమానం చెప్పుకోవాలి. వ్యక్తులు కానీ పార్టీలు కానీ సంస్థలు ఏ తీరుగా బలపడతాయండి? ప్రజలకు అనుకూలంగా నడిస్తే వాళ్ళు వ్యవహరించాలి. ఇలా మీ భయం అంటే దానికి కదా బలపడుతున్నాం అనేది మీ భయం అంత. రంగారెడ్డి గారు ఎక్కడ బలపడుతున్నాడు చెప్పండి.
పార్టీకి ఎటువంటి కలిగించే వినయ్ భాస్కర్ గారు తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పని చేసుకున్న అవసరం లేదు. 12 సంవత్సరాలు మీ పార్టీ ఉన్నది. వినయ్ భాస్కర్ గారి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే టికెట్ లేదు మీరు ఇలా జెండా మోసాలకు ఎందుకు ఇయ్యారు? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాల్సిందా మీకు? నిన్న దాకా తెలుగుదేశం పార్టీలోని కాంగ్రెస్ పార్టీని దోలం దిక్కులు వీలే. ఆ దోలం మీరు పక్కన కోసం పెట్టుకుని టికెట్లు ఇస్తారు. తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారు మీరు? ఒక్క నిమిషం భాస్కర్ గారు చెప్పండి. తెలంగాణ ప్రజలకు మోసం చేసేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ. అవునా? నిన్నగా మాట్లాడారు కదా మీరు పార్లమెంట్ ఆ దోలం టికెట్ ఇస్తున్నారు మీరు. డిసెంబర్ 9న ప్రజలు వచ్చిన తర్వాత అడ్డుకున్న వాటి టీడీపీ. అడ్డుకున్నది ఏం కావాలి? చెప్పుకున్నాడు అడ్డుకున్నది మీరంటారు. కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళు మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు కదా మరి. క్లారిటీ ఉండాలి కదా, ఇక్కడ క్లారిటీ ఉండాలా? తెలుగుదేశం పార్టీ అనుకుని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వీళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుర్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసి కదా మరి. మరి కాంగ్రెస్ పార్టీ పొట్టుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు అన్ని అబద్ధం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కల్పించారు. మీరు ఆ భ్రమలకి వెళ్ళి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భ్రమలు మీరు కల్పించారు. ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం ఆగండి. రైట్ రంగారెడ్డి గారు నాకు ఒక నిమిషం ఇవ్వాలి. త్వరగా ముగించండి భాస్కర్ గారు, త్వరగా ముగించండి. ఈ రోజు అన్నట్టు పాపం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు ఇక్కడ పెట్టుబడిదారులు అందరూ కూడా సీమాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు కాబట్టి వాళ్ళందరూ కూడా మా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టికెట్ ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు. కాబట్టి ఈ రోజు ఆ పార్టీలో తెలంగాణ వాళ్ళం వినిపించలేదని చెప్పి వినిపించలేము, కాంగ్రెస్ పార్టీని మెప్పించలేమని చెప్పి ఈ రోజు నిరాశతోని నిస్పృహతోని తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి వస్తున్నారు. రెండోది టీడీపీలో కూడా ఎన్నో త్యాగం చేసి పలు సందర్భాల్లో పలు వేదికల ద్వారా తెలంగాణ వాళ్ళం వినిపించినా కూడా వింటలేదని చెప్పి బయటకు వస్తున్నారు టీడీపీ నాయకులు. కాబట్టి తెలంగాణ జాత అంతా కూడా ఒక పార్టీ కోరుతున్నారు, అది టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి గారు, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల మీద కొంత టీఆర్ఎస్ వాళ్ళు కొంత సానుభూతి చూపెట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వినయ్ భాస్కర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జాతీయ స్థాయిలో కొంత సానుకూలం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఉండే సీమాంధ్ర నాయకులు పెట్టుబడిదారులు అనేటువంటి మాట ఆయన ఉపయోగించారు. ఇక రెండోది, ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు మీ పార్టీకి నష్టం చేకూరుగా లేవా? రంగారెడ్డి గారు చెప్తున్నా వినండి. ఇప్పుడు ఆయన వారి రాష్ట్రంలో ఉండే పెట్టుబడిదారు నాయకత్వం ఉన్నదని అంటుండ్రు. వారి పెట్టుబడి వారి విధానం అంటే ఏంటంటే ఎలక్షన్లలో టికెట్ అమ్ముకున్నది పెట్టుబడి విధానం అని నేను అనుకుంటే, అది సోషలిస్టు విధానం అని అనుకుంటే దానికి నేనేం చేయగలను. జాతీయ స్థాయి కన్నా ఎక్కువ రాష్ట్ర స్థాయిలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమంలో ఏదైనా సోషల్ సెక్టర్ మీద ఉన్నది. వారికి పెట్టుబడి విధానం కనపడుతున్నది. ఎందుకంటే ఎలక్షన్లలో పార్టీని మార్చి డబ్బులు బాధించడంలో లక్ష్మణరావు గారికి టికెట్ పక్కన తప్పించి ఇంకో టికెట్ డబ్బులు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు. ఆ పార్టీని విమర్శించాలంటే 150 విషయాలలో విమర్శిస్తున్నది. ఆ డిబేట్ లో అది అవసరం లేదు, రోజు చెప్తుంది బాగుంటుంది అనే విధానంగా చెప్తున్నా కానీ ఆ పార్టీని నడుపుతున్న విధానం ఏంది? అదే పిల్ల తెలుగుదేశము అక్కడ విజెట్ ఇక్కడ విజెట్ పార్టీ దాంతో పోరాటం చేస్తున్నారు. ఎవరు పోరాటం చేస్తున్నారు? ఏ పోరాటం చేస్తున్నారు? అక్కడ కొండలక్ష్మణ్ బాబుకి 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. చనిపోతే రాగానే ఆయన పోరాటం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర అంత విజయం నడుస్తుంటే ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాటం అంటే ఇప్పుడు ఎలక్షన్ పోరాటము. ఏ పార్టీలో ఎక్కువ డబ్బులు ఉన్నదో వాళ్ళకి పిలిచి టికెట్ వేయడం తప్ప ఏం పోరాటం చేస్తున్నారు? ఏం పోరాటం? ఇంకా కాంగ్రెస్ పార్టీల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కొన్ని విధానాలు ఉన్నాయి. అది ఎవరు పడుతుందో ఎవరు పెడుతుందో ఎవరికి లేదు. కొంతమంది వెళ్ళిపోతారు, ఈ వాళ్ళ కప్పంగా పెట్టుకుని చెప్పిపోతుంటారు. ఆ జాతీయ పార్టీ అన్నింటినీ చవి చూసింది. అదే కొత్త కాదు మాకు. మీరు బయటకు పోయినంత మీ పార్టీకి వచ్చే నష్టం లేదంటారా? మా పార్టీ కేంద్ర కాదు 50 కోట్లు చెప్పగలుగుతాను నేను.
పార్టీ నుంచి బయటికి వీళ్ళందరూ వెళ్ళిపోయినందుకు మాత్రం పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదా? అటువంటి మాట కట్టుబడి ఉండకపోవడం నేను కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ భాషలో కాంగ్రెస్ పార్టీ విధానాలకు గాలికి గడ్డపాలు కొట్టుకోదు, ఉల్లిగడ్డ కొట్టులు వస్తుంటే పోతుంది, అవి పట్టించుకోదు. విధానాల నమ్మకము పార్టీ పాలసీలో నమ్మిన వారే గొప్ప నాయకులు. ఏ ఎలక్షన్ మొదల ఎలక్షన్ తర్వాత వచ్చే వాళ్ళ గురించి ఏ పెద్ద పార్టీ పట్టించుకోదు, ఎలక్షన్ పట్టించుకోదు, ఇక్కడ నేను పట్టించుకోదు. మాకు విధి విధానాలు మాకు ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉంటాయి. విధానాలు ఒక్క నిమిషం భాస్కర్ గారు, ఒక్క నిమిషం చెప్పకూడదు. పెద్దవాళ్ళు చెప్పాలండి. ఈ కేసీఆర్ కాంగ్రెస్ లెక్కండి, టీడీపీలకెళ్ళి టీఆర్ఎస్ లెక్కలు ఇంకెళ్ళిపోతారు. ఇట్లాంటి భాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మన దౌర్భాగ్యం అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంగారెడ్డి గారు. ఇక చివరిగా ఈ పరిణామాలు పరిస్థితులు అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియకు ఏ విధంగా దోహదం చేస్తాయి? కేవలం ఈ రాజకీయ ప్రక్రియగానే ముగిసిపోతుంది ఎమర్సన్ రెడ్డి గారు. ఇది రాజకీయ ప్రక్రియగానే ముగిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ దీని గురించి నిర్ణయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతం ఎక్కడ పోయినా ఏం లేదు అనేటువంటి, ఎందుకంటే వాళ్ళు అక్కడ మైనార్టీ గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి దాన్ని మెజార్టీ ఎట్ట చూసుకోవాలని అక్కడ వాళ్ళ ప్రయత్నం అది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ విషయంలో ఆలోచన చేసేటువంటిది, పరిష్కరించేటువంటి దిశలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలే దీని పరిష్కారం చూపెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమర్సన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సారెడ్డి గారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చిన ఎమ్మెల్సీ రంగారెడ్డి గారికి, వరంగల్ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చినటువంటి వినయ్ భాస్కర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ రోజు SMS కాంగ్రెస్ తో చంద్రబాబు పొలిటికల్ స్పాట్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న వైఎస్ఆర్సీపీ ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 64% మంది అయిందని మిగిలిన వారు కాదని అంటున్నారు. ఇది ఇలాంటి లైవ్ షో.